వెల్ నిన్నటి మ్యాచ్ చూసాం. ముఖ్యంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. సెంచరీ కొట్టేశాడు. రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చారా అండ్ నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగబోతుంది అండ్ మన వాళ్ళ ఆట తీరు ఎలా ఉండబోతుంది, స్పెషల్లీ విరాట్ కోహ్లీ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు తడబడుతున్నారు ఆటలో, ఫామ్ ఎందుకు కోల్పోతున్నారో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారితో మాట్లాడదాం. హలో వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నిన్నటి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చినట్టు అనుకోవచ్చు, ఎందుకంటే సెంచరీ దాటేశాడు. ఫామ్ ని కంటిన్యూ చేస్తాడా, దీన్ని ఎలా చూస్తారు? అదేనండి, ఫామ్లోకి వచ్చినట్టే. ఎందుకంటే రోహిత్ శర్మ మనం చూసాం, మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం, తర్వాత రంజీ ట్రోఫీ ఆడాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఈ సిరీస్లోని ఫస్ట్ మ్యాచ్లో కూడా అతనికి పెద్దగా రన్స్ చేయలేదు. ఈ గ్రేట్ ప్లేయర్స్కి ఏమవుతుందంటే దే నీడ్ జస్ట్ వన్ ఇన్నింగ్స్. ఒక ఇన్నింగ్స్లో కనుక వాళ్ళకి మళ్ళీ రన్స్ రావడం మొదలైతే అది సడన్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, అంతా కరెక్ట్ అయిపోతుంది, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒకసారి ఆ ఫీట్ బాగా మూవ్ అవుతాయి, బాల్ టైం చేయడం కరెక్ట్గా అవుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో అదే జరిగింది. ఒకే ఒక ఇన్నింగ్స్. గతంలో కూడా మనం విరాట్ కోహ్లీ ఇలా ఫామ్లో లేనప్పుడు చూసాం, అతను ఒక సెంచరీ చేశాడు ఆఫ్ఘనిస్తాన్ పైన ఏషియా కప్లో. ఆ తర్వాత సడన్గా మళ్ళీ అతనికి సెంచరీలు రావడం, ఫామ్ నార్మల్ అయిపోవడం జరిగింది. సో ఒక్క ఇన్నింగ్స్ అవసరం, ఒక్క ఇన్నింగ్స్. సో ఆ ఇన్నింగ్స్ రోహిత్ శర్మకి జస్ట్ బిఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ రావడం గ్రేట్ రిలీఫ్. అతని ఫ్యాన్స్కే కాదు, ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా గ్రేట్ రిలీఫ్. ఎందుకంటే క్యాప్టెన్ ఫామ్లో ఉంటేనే టీం ఎప్పుడైనా బాగా పర్ఫామ్ చేస్తుంది. క్యాప్టెన్ ఫామ్లో లేకుండా ప్రెషర్లో ఉంటే దాని ఇంపాక్ట్ టీం మీద కూడా పడుతుంది. సో వెరీ హ్యాపీ దట్ క్యాప్టెన్ ఈజ్ బ్యాక్ ఇన్ ఫామ్. అంటే క్యాప్టెన్సీ ప్రెషర్లోనే ఉండి కొంత తడబడ్డాడు అనుకోవచ్చా ఇప్పటి వరకు? లేదండి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళు క్యాప్టెన్సీలో చేసి చాలా సందర్భాల్లో క్యాప్టెన్ చేశారు. క్యాప్టెన్సీ ఎప్పుడు వాళ్ళు బర్డెన్గా ఫీల్ కాలేదు, దే ఎంజాయ్ క్యాప్టెన్సీ. సో అది బర్డెన్ అలా కాదు, ఎందుకనో సడన్గా ఫామ్ అతనికి కోల్పోవడం అనేది మనం చూసాం. కానీ ఈ ఫార్మాట్లో అతను కంటిన్యూస్గా బాగానే ఆడుతున్నాడు. వన్ డేస్లో అతని ఫామ్ మనం వరల్డ్ కప్లో చూసినా, తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్లో చూసినా, ఇప్పుడు ఈ కరెంట్ సిరీస్లో చూసినా, వన్ డేస్లో అతనికి బెస్ట్ ఫార్మాట్ ఇదే. సో ఈ ఫార్మాట్లో అతను మళ్ళీ ఫామ్ అందుకోవడం నిజంగా చాలా పెద్ద రిలీఫ్ ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు. ఓకే అండ్ ఇప్పుడు మీరు రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా ఫామ్ కంటిన్యూ చేస్తాడని అంటే మ్యాచ్లో కాన్ఫిడెన్స్ అనేది ఒక మ్యాజికా? ఆ కాన్ఫిడెన్స్ వన్స్ వస్తే దూసుకెళ్ళిపోతారా? అదేనండి, ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే ఒక్కసారి మీకు తెలియకుండా ఆ ఫ్లో వచ్చేస్తుంది. నిన్న ఆ ఫ్లో చూసాము. ఫస్ట్ బాల్ నుంచి అతను మిడిల్ చేశాడు. కొన్నిసార్లు ఏంటంటే ఎన్ని బాల్స్ అయినా అన్ని ఎడ్జులు తగులుతుంటాయి. ఒకసారి మీకు స్టార్టింగ్ నుంచి ఆ మిడిల్ చేస్తాడు, ఫీట్ ప్రాపర్గా మూవ్ కావడం. ఒకరోజు అది కుదురుతుంది, ఒకరోజు కుదరదు. ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ మీరు ఏ ఫీల్డ్లోనే తీసుకోండి. మీరు యాంకరింగ్ చేసినప్పుడు కూడా ఒకసారి మీకు చాలా చాలా ఫ్రీగా, చాలా మంచి ఉత్సాహంగా చేస్తారు, ఒకసారి కుదరదు, తడబడడం అవుతుంది. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో అదే రకంగా రోహిత్ శర్మ కూడా నిన్న అన్ని విధాలు కలిసి వచ్చింది. అది రైట్ టైంలో వచ్చింది. ఎందుకంటే చాలా కాలంగా అతను ఆ ఫామ్లో లేకపోవడం, ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 టెస్ట్ మ్యాచ్ల్లో 7, 8 ఇన్నింగ్స్ ఆడి 31 రన్స్ మాత్రం చేశాడు. 31 రన్స్ అంటే ఒక ఇన్నింగ్స్లో అనుకుంటాం మనం. అలాగే 7-8 ఇన్నింగ్స్లో 31 రన్స్ అంటే చాలా చాలా పూర్ ఫామ్. సో మనకి చాలా ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి థియరీస్ ప్రపోజ్ చేశారంటే ఛాంపియన్స్ ట్రోఫీకి అతను తీసేస్తారు టీంలోంచి, వేరే కెప్టెన్ పెట్టేస్తారు. ఇలాంటివన్నీ రూమర్ మిల్స్ బికేమ్ వెరీ వెరీ యాక్టివ్ ఆ స్టేజ్లో. బట్ ఫార్చునేట్లీ ఇన్ టైంలో రోహిత్ శర్మ, ఎందుకంటే అతను ఆ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం. మీరు మామూలు ట్రోఫీలు ఆడడం వేరే, మామూలు బయలాటరల్ సిరీస్ ఆడడం వేరే. ఐసీసీ ఈవెంట్స్ వాటి ఫైనల్స్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. అంటే మీరు ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉండి మీరు ఫైనల్ ఆడిన మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో పీపుల్ లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళు ఫామ్లోకి రావడం, మనకి యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు, నో డౌట్, మనకు బోల్డంత టాలెంట్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం టీం ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఎ బ్లెండ్ ఆఫ్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్. యూత్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెండు ఉండాలి. సో అది మనకి ఇప్పుడు దట్ వే వీఆర్ హ్యాపీ. అండ్ కోహ్లీ విషయానికి వస్తే మరోసారి కోహ్లీ ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రాబోతుంది. ఈ ట్రోఫీలో ఇలాగే పూర్ పర్ఫార్మెన్స్తో ఉండి యాక్టివ్గా లేకపోతే కనుక, ఫామ్లో లేకపోతే ఇండియాకి ఇది ఒక నష్టం అని అనుకోవచ్చా? అంటే రోహిత్ శర్మ విషయంలో ఎలా జరిగిందో, రోహిత్ శర్మ గురించి అలాగే అనుకున్నాం కదా, ఫామ్లో లేడు అనుకుంటే సడన్గా ఫామ్లోకి వచ్చాడు. అది రావడంతోనే 7 సిక్స్లు కొట్టి బ్రహ్మాండమైన స్థాయిలో వచ్చాడు. సో ఈ గ్రేట్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫామ్లోకి వస్తారండి. విరాట్ కోహ్లీ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి కూడా ఇది బెస్ట్ ఫార్మాట్. అతని రికార్డు చూస్తే స్టూపెండస్ రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 14,000 రన్స్ ఉన్నాయి. 50 ODI సెంచరీస్ చేసిన ఏకైక బ్యాట్స్మెన్. సచిన్ టెండూల్కర్ ఆల్సో స్కోర్డ్ 49. విరాట్ కోహ్లీ ఆల్రెడీ స్కోర్డ్ 50 సెంచరీస్. మొన్న రీసెంట్గా వరల్డ్ కప్ అంటే 1 year బ్యాక్ వరల్డ్ కప్ ఆడినప్పుడు హీ వాజ్ హైయెస్ట్ స్కోరర్.
సో విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లో ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. ఒకటేంటంటే ఇటీవల కాలంలో అతనికి వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే స్పిన్నర్స్ని ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు. Yes. ఈవెన్ నిన్నటి మ్యాచ్లో కూడా స్పిన్నర్కి అవుట్ అయ్యాడు. అదొక్కటే కొంచెం మనకి ఆందోళన కలిగిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ విరాట్ కోహ్లీ కూడా తెలుసు తను ఇలాంటి సిచ్యువేషన్స్ బయటికి రావాలో అతను తెలుసు. ఈవెన్ ఐపీఎల్లో కూడా అనుకున్నాం స్పిన్నర్స్కి తడబడుతున్నామంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో స్పిన్నర్స్ మీద అతను కౌంటర్ అటాక్ చేసి బౌలింగ్ రన్స్ చేయడం కూడా చూసాం. సో విరాట్ కోహ్లీ లాంటి గ్రేట్ ప్లేయర్స్ ఏదో ఒక టైంలో ఫామ్లోకి వస్తారు. సో విరాట్ కోహ్లీ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. సో సెకండ్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బహుశా థర్డ్ మ్యాచ్లో అతను ఫామ్లోకి వస్తే మనం ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళచ్చు. ఎందుకంటే యంగ్స్టర్స్ లైక్ శుభ్మన్ గిల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ చాలా బాగా ఆడుతున్నారు. సో దానికి తోడుగా ఈ సీనియర్స్ కూడా ఫామ్లోకి వచ్చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా. ఎందుకు సీనియర్స్ ఎందుకు తడబడుతున్నారు, ఎందుకు ఫామ్లో ఉండలేకపోతున్నారు? దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు సోషల్ మీడియాలో వాటిలో చూడండి. సోషల్ మీడియా ఒక్కటే కాదు, ఐఎమ్ నాట్ ఎంటైర్లీ బ్లేమింగ్ సోషల్ మీడియా. ఈ మాజీ ఆటగాళ్ళు ఉన్నారు, సునీల్ గవాస్కర్ దగ్గర నుంచి చాలామంది మాజీ ఆటగాళ్ళు వీళ్ళు కామెంటరీ చేస్తున్నారు రెగ్యులర్గా. తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నారు, రకరకాల ఫోరమ్స్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్స్కి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. సీనియర్స్ ఆట తీరు వీళ్ళు ఏంటంటే దే ఆర్ ఎట్ ది ట్వైలైట్ ఆఫ్ దర్ కెరియర్ చివరిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కంటిన్యూషన్ మీద క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. వాళ్ళ మీద వాళ్ళ ప్రెషర్ ఉంది, ఎందుకంటే యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి. సో ఆ అంతమంది యంగ్స్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. మేము ఆల్రెడీ 35 years క్రాస్ అయ్యాము, ఫెయిల్ అయితే మా మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా మనం అనుకుంటాం వీళ్ళు బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు, బోల్డ్ అంత నేమ్ అండ్ ఫేమ్ ఉందని అనుకుంటాం. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు బ్రహ్మాండమైన స్ట్రెస్లో ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫెయిల్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, తమని నమ్ముకున్న అడ్వర్టైజర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఒక్కసారి ఇంపార్టెన్స్ కోల్పోతామా మేము, ఇలాంటి రకరకాల ప్రెషర్స్ అండ్ టెన్షన్స్ ఉంటాయి. మనం ఏంటంటే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అనుకుంటాం, కానీ దే ఆర్ అండర్ ట్రిమెండస్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. సో ముఖ్యంగా సీనియర్స్ 35 years క్రాస్ అయిన వాళ్ళ మీద ఎప్పుడు ప్రతి ఇన్నింగ్స్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అందుకనే ఇటీవల కాలంలో బికాజ్ ఇండియాలో ఉన్న టాలెంట్ పూల్ ఎలా ఉందంటే ఎవరైనా ఇంజరీతో దూరం అయితే ఆ ప్లేస్లో వచ్చిన ప్లేయర్ బ్రహ్మాండంగా ఆడేసి ఆ అవతల ప్లేయర్ మళ్ళీ టీంలోకి రాకుండా చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే సీనియర్స్ గౌతమ్ గంభీర్ ఇందాక కొంతమంది సీనియర్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ మీరు చెప్పారు. అంటే సిరాజ్ కుల్దీప్ ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి అక్కడ ప్లేస్ ఇవ్వాలని చూస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి కదా, ఏంటి అసలు ఇది ఎంతవరకు నిజం ఉంది అండ్ ఎలా చూడాలి ఇది? అంటే దీన్ని మనం కేవలం గౌతమ్ గంభీర్ ఏదో అతను కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, కోల్కతా నైట్ రైడర్స్లో అతని మెంటర్షిప్లో ఆడిన హర్షిత్ రాణాని, వరుణ్ చక్రవర్తిని వీళ్ళనే వాళ్ళని డెబ్యూ చేస్తున్నాడు, సిరాజ్ని పక్కన పెట్టేశాడు, కుల్దీప్ని పక్కన పెట్టాడు. ఇవన్నీ ఈ థియరీస్ అన్నీ వస్తుంటాయి, కానీ ఆ థియరీస్ని మనం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏంటంటే టీమ్ ఇంట్రెస్ట్ అనేది ప్రధాన. అది ఒక గౌతమ్ గంభీర్ ఒక్కడి నిర్ణయాలు కావు. రోహిత్ శర్మ ఉన్నాడు, సెలక్షన్ కమిటీ ఉంటుంది, అగార్కర్ పైన జైషా ఉంటాడు, ఆయన ఐసీసీకి వెళ్ళినా కూడా ఇవన్నీ ఉంటాయి. కేవలం మనం గౌతమ్ గంభీర్ ఒక్కడే అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు అనుకోవడం కరెక్ట్ కాదు. కొంత ప్రిఫరెన్సెస్ ఉంటాయి ఏ కోచ్కైనా క్యాప్టెన్కైనా. ఒకరి క్యాప్టెన్సీలో ధోని హయాంలో కొంతమంది ప్లేయర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, కోహ్లీ హయాంలో కొంతమంది ప్లేయర్స్కి, రోహిత్. అలాగే ప్రతిసారి కోచ్ మారినప్పుడు కెప్టెన్ మారినప్పుడు కొద్దిగా ప్రయారిటీస్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ మారుతుంటాయి. కానీ దీనికేదో అతను ఏదో కొంతమందిని ప్రమోట్ చేస్తున్నాడు, కొంతమంది పక్కన పెడుతున్నాడు అనుకోండి. అల్టిమేట్గా కోచ్ కానీ క్యాప్టెన్ కానీ ఏం కోరుకుంటారు, టీం గెలవాలని కోరుకుంటారు. టీం గెలిస్తేనే వాళ్ళ కంటిన్యూషన్ కానీ వాళ్ళ పదవిలో కొనసాగడం కానీ సాధ్యపడుతుంది. అంతే తప్ప వాళ్ళు ఏదో పలాని ప్లేయర్ని ప్రమోట్ చేస్తున్నారు ఎజెండాలతో, వాళ్ళ పర్సనల్ ఎజెండాలు పెట్టుకున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. పర్టికులర్లీ బిఫోర్ దట్ ఇంపార్టెంట్ టోర్నమెంట్. ఇప్పుడు హర్షిత్ రాణాని ఎందుకు గౌతమ్ గంభీర్ అతనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడంటే, ఒకవేళ బుమ్రా కనుక ఫిట్గా లేకపోతే హర్షిత్ రాణా టీంలోకి వచ్చే అవకాశం ఉంది. సో హర్షిత్ రాణాకి కాస్త గేమ్ టైం ఇస్తే మనకు అతను అంది వస్తాడు, అతనికి కాస్త పేస్ ఉంది, హైట్ ఉంది అని చెప్పి ఆ ఉద్దేశం. సిరాజ్ ఏంటంటే ఇటీవల కాలంలో కొద్దిగా అతను ఫామ్ డౌన్ అయింది. సో అందుకని ఓవర్ వర్క్ కూడా అయ్యాడు. సిరాజ్ అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడు, కాస్త టైర్డ్గా ఉన్నాడు. సో హర్షిత్ రాణా ప్రిఫర్ చేశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్, ఎనీ డే ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్. సో మనకి మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీసే బౌలర్స్ కావాలి. సో ఆ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని కూడా అతను ఎంకరేజ్ చేస్తున్నాడు, కానీ కేవలం అతను తన శిష్యులు వాళ్ళు అని చెప్పేది ప్రమోట్ చేస్తున్నాడు అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, కేఎల్ రాహుల్ కీపర్గా మంచిగా ఫ్లై అవుతున్నారు బ్యాట్స్మెన్గా. అంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుంది కదా, తనను పక్కన పెట్టి ఆ ప్లేస్లో ఇంకొకరికి ఇస్తారు అని కూడా
మనం వింటున్నాము. ఇది ఎంతవరకు నిజం? అసలు అలా చేయడం వల్ల ఏంటి కలిసి వచ్చేది, ఏంటి కలిసి రాదు? ఒకటండి, కేఎల్ రాహుల్నే మెయిన్ కీపర్గా అనుకున్నారు. అక్కడ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఇద్దరు టీంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ సిరీస్లో 2 మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడించారో మన టీమ్ మేనేజ్మెంట్ ఉద్దేశం మనకు అర్థమైంది. ఏంటంటే కేఎల్ రాహుల్ ఈజ్ దేర్ ఫస్ట్ చాయిస్. సో కేఎల్ రాహుల్తోనే వెళ్తారు వాళ్ళు కీపర్గా అని అర్థమైంది. కానీ అయితే కేఎల్ రాహుల్కి బ్యాటింగ్ విషయంలో మరీ ఎక్కువ లేట్గా 6లో 7లో పంపిస్తే అది అతనికి అస్సలు సూటబుల్ కాదు. అతను నెంబర్ 5లో బాగా ఆడతాడు. కానీ టీమ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండాలని చెప్పి అక్షర్ని అతనికంటే ముందు పంపించడం లేట్గా రావడం వల్ల కేఎల్ రాహుల్ తనకు అలవాటు లేని ప్లేస్లో అతను రన్స్ చేయలేకపోవడం అనేది. బట్ కేఎల్ రాహుల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అతను ఫామ్లోకి వస్తే 3rd మ్యాచ్లో కనీసం అతన్ని కాస్త ముందు పంపించి అతనికి కాస్త ఎక్కువ బ్యాటింగ్ వచ్చేలా చేస్తే కాన్ఫిడెన్స్ వస్తే అతను కూడా ఆడే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే ఒక ప్లేయర్ ఇద్దరు కీపర్స్ ఉన్నప్పుడు టీమ్ మేనేజ్మెంట్ చాలా క్లారిటీతో వ్యవహరించాలి. సో నువ్వే కంటిన్యూ అవుతావు, నువ్వు ఫెయిల్ అయినా సరే నీతోనే ఉంటామని అంటే ఆ ప్లేయర్ ప్రెషర్ లేకుండా ఉంటాడు. కేఎల్ రాహుల్కి ఆ కాన్ఫిడెన్స్ కానీ టీమ్ ఇస్తే ఐ థింక్ హీ విల్ బీ బ్యాక్ ఇన్ ఫామ్ అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో రిషబ్ పంత్ని ఆడిస్తారు కేఎల్ రాహుల్ ప్లేస్లో అని చెప్పి అంటున్నారు కదా. ఒకవేళ రిషబ్ పంత్ ఆడితే ఎలా ఉంటుంది ఛాంపియన్స్ ట్రోఫీలో? రిషబ్ పంత్ ఎక్స్పీరియన్స్ అనాలిసిస్ ఎలా చేస్తారు? రిషబ్ పంత్ ఆడితే బాగానే ఉంటుంది. కానీ రిషబ్ పంత్ రికార్డు కనుక మనం చూస్తే వన్ డేస్లో అంత గొప్ప రికార్డు లేదు. వెరాజ్ కేఎల్ రాహుల్ ఈవెన్ వరల్డ్ కప్లో బాగా ఆడాడు, కన్సిస్టెంట్ ప్లేయర్, కీపింగ్ కూడా బాగా చేస్తున్నాడు. సో మెయిన్గా రిషబ్ పంత్ కంటే కూడా కేఎల్ రాహుల్ బెటర్ క్యాండిడేట్. రిషబ్ పంత్ కొన్ని అడ్వాంటేజ్ అనేది లెఫ్ట్ హ్యాండర్. సో లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి అతను కాస్త కౌంటర్ అటాక్ చేయగలుగుతాడనే ఉద్దేశం తప్పిస్తే ఐ థింక్ ఈ లాంగర్ ఫార్మాట్లో కేఎల్ రాహుల్ అంటే కన్సిస్టెంట్ ప్లేయర్ ఉంటే ఒకవేళ ముందు కనుక వికెట్లు పడినా సరే ముందు ఉన్న బ్యాట్స్మెన్ అతను తర్వాత పరిస్థితి చక్కదిద్దే పరిస్థితి ఒక అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ కేఎల్ రాహుల్ ఈజ్ ద రైట్ చాయిస్ అని అనుకుంటున్నాను నేను. టీం కూడా అదే ఉద్దేశంతో వెళ్తున్నారు. రిషబ్ పంత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ ఐ థింక్ ఫస్ట్ చాయిస్ కేఎల్ రాహుల్ మాత్రమే ఉంటాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది అతను కూడా కన్వే చేయాలి. అతను కూడా కన్వే చేసి అతని మీద ప్రెషర్ లేకుండా చేస్తే అతని బ్యాటింగ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నీ వెనకాల సంబడీ ఈజ్ బ్రీతింగ్ డౌన్ యువర్ నెక్, నీ వెనకాల రిషబ్ పంత్ ఉన్నాడు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే రిషబ్ పంత్ టీంలోకి వస్తాడు అనే ఒక ఫీలింగ్ ఉంటే ఏ ప్లేయర్ అయినా కొంచెం తడబడే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ హర్షదీప్ కోసం సిరాజ్ని పక్కన పెట్టేశారు అని చెప్పి కూడా కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు కదా. అది కరెక్ట్ కాదండి. హర్షదీప్ టీంలో ఉండాలి. ఎందుకంటే మీరు చూడండి, ఏ వన్డే టీంలో అయినా, ఏ వైట్ బాల్ టీంలో అయినా యూ విల్ హ్యావ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండాలి. అందరు రైట్ ఆర్మ్ బౌలర్స్ ఉంటే మీకు ఆ వెరైటీ ఉండదు. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండాలి. మన ఇండియాలో బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఎవరంటే హర్షదీప్ సింగ్. అతను ఆడిన అన్ని మ్యాచ్లో ప్రూవ్ చేస్తున్నాడు. ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో అలాంటి బౌలర్ ఖచ్చితంగా ఉండదు. సో హర్షదీప్ కోసం సిరాజ్ని పక్కన పెట్టి ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా ఈవెంట్స్. ఇవన్నీ సోషల్ మీడియాలో రకరకాల, అంటే వాళ్ళకి క్రికెట్ పెద్దగా తెలియని వాళ్ళు ఏదో తమకు తోచిన వ్యాఖ్యానాలు చేసేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం, ఒక ఫోరం దొరికింది, దాన్ని చేస్తారు. అవి వైరల్ అవుతుంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే ఎమోషనల్గా మాట్లాడితే అవి ఎక్కువ వైరల్ అవుతాయి. మీరు లాజిక్తో మాట్లాడితే అవి ఎవరు పట్టించుకోరు. లాజిక్ అంటే కూడా ఎమోషన్ ఎక్కువ రూల్ చేస్తుంది. సో అలాంటి ఎమోషనల్ మాటలే తప్ప లాజికలీ మనకు ఖచ్చితంగా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండాలి. మీరు ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన ఆడుతున్న 8 టీంలో చూడండి, ప్రతి టీంలో ఇన్వేరియబుల్గా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఓకే, అంటే హర్షదీప్ పర్ఫార్మెన్స్ గురించి మీరేం చెప్తారు? హర్షదీప్ చాలా బాగా పర్ఫార్మ్ చేసి ఎక్కడిచ్చినా సరే న్యూ బాల్తో బాల్ స్వింగ్ చేస్తున్నాడు, డెత్లో మంచి బౌలింగ్. ఎప్పుడు కెప్టెన్ అతను బాల్ ఇచ్చినా కూడా ఈజ్ పర్ఫార్మింగ్ హిజ్ రోల్ వెరీ వెల్. సో మంచి మంచి కరేజియస్ ప్లేయర్. కొన్ని రన్స్ ఇచ్చినా సరే అతను ఏ మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా చాలా బాగా పర్ఫామ్ చేస్తాను హర్షదీప్. సో హీస్ డెఫినెట్లీ షుడ్ బి దేర్ ఇన్ ది 11లో అతను ఖచ్చితంగా ఉండాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా తక్కువ టైం ఉంది యాక్చువల్లీ. ఈ టైంలో టీం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది? అంటే పాత జరిగిన మిస్టేక్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ సరి చేసుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుంది? సరి చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం లేదు, ఒకటే మ్యాచ్ మిగిలి ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లాండ్తో మనం 5 T20s ఆడాం, 3 వన్డేస్ ఆడుతున్నాం. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఒక వన్డే టోర్నమెంట్ ముందున్నప్పుడు మనం 5 వన్డేస్ 3 T20s ఆడి ఉంటే మీరు అన్నట్టుగా మనకు ఉన్న లోపాలే ఉన్నా సరిదిద్దుకోవడానికి విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఫామ్లోకి రావడానికి, కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావాలన్నా, కోహ్లీ మిగతా వాళ్ళందరినీ టెస్ట్ చేయాలన్నా, కుల్దీప్ యాదవ్ చాలా కాలం తర్వాత ఆడుతున్నాడు ఇంజరీ నుంచి వచ్చి, అతనికి సరైన గేమ్ టైం దొరకలేదు. సో మనం 5 వన్డేస్ ఆడి ఉంటే చాలా కరెక్ట్గా ఉండేది. మన ప్రిపరేషన్ చాలా ప్రాపర్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం T20s ఎక్కువ ఆడేసాం, మనం వన్డేస్ 3 మాత్రం ఆడుతున్నాం. సో సరైన ప్రిపరేషన్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తున్నామేమో, మన ప్లేయర్స్ అందరూ ఫామ్లోకి వచ్చే వాళ్ళకు అవకాశం కల్పించలేదేమో అని నాకు అనిపిస్తుంది.
అంటే మనకు అందరూ రైట్ హ్యాండ్ వాళ్ళే ఉన్నారు. అంటే రిషబ్ ఉన్నాడు కదా, లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి ఏమంటారు, అంటే ఫామ్ ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పుడు మనకి మీరు అన్నట్టు అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు, Yes. టాప్ 6 కనుక తీసుకుంటే. బట్ మనం ఆల్రెడీ చూసాం ఈ సిరీస్లోనే అక్షర్ పటేల్ని ఒక ఫ్లోటర్గా యూజ్ చేసుకుంటున్నారు. సో హీ బ్యాటెడ్ ఎట్ నెంబర్ 5 బోత్ మ్యాచెస్లో. అతను నెంబర్ 5లో బ్యాటింగ్ చేశాడు. అంటే అతను హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కంటే కూడా ముందు బ్యాటింగ్ చేస్తున్నాడు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేయడం కోసం అతన్ని ముందు తీస్తున్నారు. అలాగే జైస్వాల్ కూడా మనకు ఆప్షన్ ఉన్నాడు, ఓపెనర్గా జైస్వాల్ ఆడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ కెన్ ప్లే అప్ ది ఆర్డర్. వాషింగ్టన్ సుందర్ కూడా టీంలో ఉన్నాడు. అతను కూడా 11లో వస్తే అతను కూడా మీరు కాస్త ముందు పంపించే అవకాశం ఉంటుంది. సో ఐడియల్గా లెఫ్ట్ హ్యాండర్స్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. కానీ మనం వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ దాకా వెళ్ళాము, ఇదే సేమ్ అందరూ రైట్ హ్యాండర్స్తోనే వెళ్ళాం. సో ది మెయిన్ థింగ్ ఈజ్ దట్ యూ షుడ్ ప్లే యువర్ బెస్ట్ 11. Yes. అతను రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండర్ అని కాదు, మీ టీంలో బెస్ట్ ప్లేయర్తోనే మీరు వెళ్ళాలి. వీలైనంత వరకు మీరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేయాలి. బట్ లెఫ్ట్ హ్యాండర్ కంటే ఆ రైట్ హ్యాండర్ మచ్ బెటర్ అనుకుంటే యూ షుడ్ గో విత్ దట్ రైట్ హ్యాండర్. ఓకే, అండ్ జస్ప్రీత్ బూమ్రా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫామ్ సిచ్యువేషన్ ఏంటి బూమ్రాది, అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో అతను దూసుకురాగలడా, ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా అయితే థర్డ్ వన్డేలో బుమ్రా ఆడాలి, కానీ ఇంతవరకు అలాంటి న్యూస్ లేదు మనకి బుమ్రా ఫిట్నెస్ విషయంలో. సో థర్డ్ వన్డే కూడా ఆడకుండా డైరెక్ట్గా అతను ఇంజరీ నుంచి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎట్ దిస్ పాయింట్ మనకేమనిపిస్తుంది అంటే బుమ్రా బహుశా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిట్ అయ్యే అవకాశం లేదు. అతను అనవసరంగా తొందరపడి అతన్ని ఆడించేసి మళ్ళీ ఆ ఇంజరీ తిరగబెట్టి అగ్రివేట్ చేయడం కంటే కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో అతన్ని పక్కన పెట్టి మనకున్న ఇప్పుడు ఉన్న బౌలింగ్ మహమ్మద్ షమి మళ్ళీ ఇంజరీ నుంచి వచ్చి బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, హర్షదీప్ ఉన్నాడు, తర్వాత హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వీళ్ళతో మనం వెళ్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా మనం దుబాయ్లో ఆడబోతున్నాం. దుబాయ్లో ఫాస్ట్ బౌలర్స్ పెద్ద హెల్ప్ ఉండే పిచ్లేం కాదు, స్లో పిచ్చెస్ ఉంటాయి. అక్కడ స్పిన్నర్స్ ఎక్కువగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో బుమ్రా ఉంటే నథింగ్ లైక్ ఇట్. బుమ్రా ఏ టీంకైనా బుమ్రా లాంటి బౌలర్ అనేది ప్రధాన అవసరం. కానీ బుమ్రా ఫిట్నెస్ విషయంలో yes. రిస్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మనకి అన్ఫార్చునేట్లీ అతను అవైలబుల్గా ఉండే అవకాశం 12th రోజున మనం ఫైనల్ టీం చెప్పాలి. 12th కల్లా మనం మన ఫైనల్ 11 విషయంలో అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆనాటికి బుమ్రా ఫిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే టైం తక్కువ ఉంది టైం చాలా కాబట్టి. తక్కువ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు క్రికెటర్స్లో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బూమ్రా తీసుకుందాం, ఎందుకు ఫిట్నెస్ని ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఎందుకు వెనకబడుతున్నారు అనుకోవచ్చు? అంటే ముఖ్యంగా వీళ్ళు ఆడుతున్న అమౌంట్ ఆఫ్ క్రికెట్ చాలా ఎక్కువ క్రికెట్ ఆడుతున్నారు. తర్వాత ఫాస్ట్ బౌలర్స్కి ఇంజరీస్ అవ్వడం అనేది చాలా కామన్గా ఉంటుంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఫాస్ట్ బౌలర్స్ ముఖ్యంగా ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసి 140 km/h బౌలింగ్ చేసే బౌలర్స్కి వాళ్ళ బాడీ మీద ఎక్కువ చాలా స్ట్రెయిన్ పెడతారు. బాడీకి చాలా ఎక్కువ అంత ఒత్తిడి గురి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంజరీస్ అనేవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దర్ లైఫ్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ ఇంజరీస్ అదిగా బుమ్రా యాక్షన్ ఏంటంటే చాలా ఆక్వర్డ్ యాక్షన్ ఉంటుంది. చాలా తక్కువ రన్అప్తో అతను చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడతాడు. దానివల్ల అతను ఇన్ని రోజులు కంటిన్యూ అవ్వడమే చాలా గొప్ప విషయం అని చెప్పి కొంతమంది ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఎందుకంటే అలాంటి యాక్షన్ ఉన్న వాళ్ళు తొందరగా బ్రేక్ డౌన్ అవుతారని చెప్తారు. బట్ బుమ్రా సమ్హౌ ఈజ్ మేనేజింగ్. బట్ అన్ఫార్చునేట్లీ రాంగ్ టైంలో అతను ఇంజర్డ్ అవ్వడం అనేది మనకు కొంచెం ఇబ్బందికరం. ఓకే, అంటే బూమ్రా పర్ఫార్మెన్స్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? బుమ్రా పర్ఫార్మెన్స్లో అన్ని ప్లస్లే అన్నాడు. ప్లస్లే. సో అతను ఏంటంటే ఎక్కడైనా బౌలింగ్ న్యూ బాల్తో బౌలింగ్ చేస్తాడు, మిడిల్ ఓవర్స్లో, డెత్లో, ఏ ఫార్మాట్ లేని ఆల్ ఫార్మాట్ బౌలర్, వన్స్ ఇన్ ఏ జనరేషన్ టాలెంట్ అతను. సో అలాంటి బౌలర్ ఏ టీం అయినా సరే కళ్ళెకత్తుకుని టీంలో పెట్టుకుంటారు. ప్రాబ్లీ వరల్డ్లో ఇప్పుడున్న బౌలర్స్లో, ఫాస్ట్ బౌలర్స్లో కానీ స్పిన్నర్స్లో కానీ నెంబర్ 1 బౌలర్ ఎవరంటే అక్రాస్ ఫార్మాట్స్ అన్ని ఫార్మాట్స్లో జస్ప్రీత్ బుమ్రా. సో అతన్ని మించిన బౌలర్ ఎవరు కనబట్టలేదు. అన్ఫార్చునేట్లీ అంత మంచి బౌలర్ని మనం ఛాంపియన్స్ ట్రోఫీలో మిస్ అవుతాం. అంటే లాస్ట్ టైం మనం ఆస్ట్రేలియా వల్లే వరల్డ్ కప్ని మిస్ అవ్వడం జరిగింది. అంటే ఈసారి అందులో మెయిన్ ప్లేయర్స్ ఎవ్వరూ లేకపోవడం మనకు అది కలిసి వచ్చే అంశమా, ఏం చెప్తారు మీరు? కొంతవరకు కరెక్టే మీరు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతని పర్ఫార్మెన్స్ తీరా మిస్ అవుతారు, అతని క్యాప్టెన్స్ కూడా మిస్ అవుతారు. ఎందుకంటే అది వరుసగా టైటిల్స్ గెలిపించి పెడుతున్నాడు టీంకి. అలాగే హైజల్వుడ్ కానీ, మిచెల్ మార్ష్, స్టాయినస్, 4 కీ ప్లేయర్స్ లేకుండా ఆడుతున్నారు. క్యామరన్ గ్రీన్ కూడా లేడు. కానీ ఆస్ట్రేలియా విషయం ఏంటంటే వాళ్ళు కూడా మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియాని మీరు టైటిల్ గెలవకుండా చేయాలంటే వాళ్ళని గ్రూప్ స్టేజ్లో వాళ్ళని ఎలిమినేట్ చేయగలిగారు. ఒక్కసారి నాకౌట్కి వస్తే నాకౌట్లో వాళ్ళు ఆడినంత బాగా ఎవరు బాగా ఆడరు. సో సెమీఫైనల్ ఫైనల్ కనుక వాళ్ళు రీచ్ అయితే ట్రోఫీ వాళ్ళు ఎగరేసిపోయినట్టే అనుకోవాలి. సో అలాంటి టీం అది ఆస్ట్రేలియా. మనకున్న వాళ్ళ రికార్డు కనుక చూస్తే వాళ్ళు లూజ్ అయిన ఫైనల్స్ చాలా తక్కువ.
సో ఒక్కసారి వాళ్ళు లీగ్ స్టేజ్ దాటుకుని నాకౌట్ స్టేజ్కి వస్తే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అంటే ఇప్పుడు అందులో మెయిన్ ప్లేయర్స్ ఛాంపియన్స్ ఆడట్లేదు కాబట్టి ఎలా ఉండొచ్చు, కొంత బలం తగ్గిందని అనుకోవచ్చు కదా? డెఫినెట్గా తగ్గింది. డెఫినెట్గా ముఖ్యంగా కెప్టెన్ లేకపోవడం, హ్యాజల్వుడ్ లాంటి మంచి బౌలర్ లేకపోవడం ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది. కానీ వాళ్ళకి రీప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మ్యాక్స్వెల్ ఉన్నాడు, తర్వాత స్టీవ్ స్మిత్ ఇప్పుడు చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, మిచెల్ స్టార్క్. సో ట్రావిస్ హెడ్ మనకి తెలుసు కదా, మన ఇండియాకి మీద ఎప్పుడు బాగా ఆడే ప్లేయర్ ట్రావిస్ హెడ్. సో వాళ్ళకి మంచి టాలెంట్ ఉన్నది, వాళ్ళది టాలెంట్ లేకుండా లేదు. బట్ వాళ్ళ గ్రూప్ కూడా చాలా టఫ్గా ఉంది. ఆ గ్రూప్లో ఇంగ్లాండ్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా టఫ్ టీం అది. సో ఆ గ్రూప్ స్టేజ్ కనుక వాళ్ళు దాటలేకపోతే అది ఇండియా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి ఎవరితో ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది, ఏ టీంతో? మనకి డెఫినెట్గా ఆస్ట్రేలియా. మనం అంటే గ్రూప్ స్టేజ్ దాటుకుంటే మనకి ఆస్ట్రేలియాతో ప్రాబ్లం. న్యూజిలాండ్ కూడా ఇప్పుడు తక్కువగా అంచనా వేయడానికి లేదు. అంటే ఆస్ట్రేలియా అంటే మెయిన్స్ లేరు కాబట్టి తక్కువగా ఉన్నారు కాబట్టి, లేకపోయినా సరే వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం అదే అని చెప్తున్నా. నాకౌట్కి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎప్పుడు మనం తక్కువగా అంచనా వేయలేం. న్యూజిలాండ్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ టీం. వాళ్ళకన్నా ఆల్రౌండర్స్ కానీ వాళ్ళ స్పిన్నర్స్ కూడా బాగున్నారు. తర్వాత అఫ్కోర్స్ ఇంగ్లాండ్ ఈజ్ ఆల్వేస్ ఇక్కడ ఇప్పుడు ఫెయిల్ అయినా సరే ఇంగ్లాండ్ కూడా చాలా స్ట్రాంగ్ టీం అది. ప్లస్ పాకిస్తాన్ ఇప్పుడు తక్కువగా అంచనా వెళ్ళాం. పాకిస్తాన్ని ఏమాత్రం తక్కువ. వాళ్ళు మామూలు అప్పుడు చాలా ఆర్డినరీగా అనిపిస్తారు, కానీ ఇలాంటి టోర్నమెంట్స్లో బాగా ఆడతారు. పర్టికులర్ ఇండియాతో ఆడినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా చాలా డేంజర్గా ఉంటుంది. పాకిస్తాన్ మనం గ్రూప్ స్టేజ్లోనే 23వ తారీఖున పాకిస్తాన్తో కీలకమైన మ్యాచ్ ఆడబోతాం. ఆ మ్యాచ్ ప్రాబ్లీ ది బెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్, మోస్ట్ అవైటెడ్, మోస్ట్ వాచ్డ్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అవుతుంది. సో పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేయడం లేదు. అండ్ పాకిస్తాన్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, కోహ్లీకి పాకిస్తాన్ మీద ఒక మంచి రికార్డు ఉంది. ఈ ట్రోఫీలో, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో కూడా ఆడాల్సి ఉంటుంది. అంటే కోహ్లీని, మనం పాత కోహ్లీని చూస్తామా? డెఫినెట్గా ఎప్పుడైనా ఛాలెంజ్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ కోహ్లీ. సో కోహ్లీ ఇప్పుడు ఏదో కొద్దిగా డౌన్లో ఉన్నాడని చెప్పి మనం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. కోహ్లీ ముఖ్యంగా వన్డే మ్యాచ్లో ఈ ఐసీసీ ఈవెంట్స్లో చాలా బాగా ఆడతాడు. సో కోహ్లీ విల్ బి మనకు తురుపుముక్క డెఫినెట్గా కోహ్లీ అవుతాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే 2024 మనం చూసుకున్నట్లయితే ఏ ఫార్మేట్లో చూసుకున్నా కోహ్లీ పర్ఫార్మెన్స్ అంతగా లేదు. ఇంకా కోహ్లీ తనకు తానే తప్పుకుంటే మంచిది అని కూడా వినిపిస్తుంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? అదేం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇలాంటి హెచ్చు తగ్గులు, ఒడిదొడుకులు అన్నీ సచిన్ టెండూల్కర్ కానీ ఎంత గ్రేట్ క్రికెటర్ కానీ ఉంటాయి. దాని నుంచి బయటకు వస్తారు. కోహ్లీ కూడా వచ్చాడు. కోహ్లీ 2019 తర్వాత 2021, 22 వరుసగా 2-3 ఏళ్ళు అతను టోటల్గా పూర్ ఫామ్లో చూసాం మనం. మళ్ళీ బ్రహ్మాండంగా రికవర్ అయ్యాడు. సో కోహ్లీ విషయంలో మనం అలా ఒకసారి కన్క్లూషన్ రావడం కరెక్ట్. ఈజ్ వెరీ ఫిట్నెస్ విషయంలో ఆయన ఇబ్బంది లేదు. ఈజ్ వెరీ ఫిట్. అండ్ చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా ఖచ్చితంగా అది గ్రేట్ ప్లేయర్స్ అంతే, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకే తెలుస్తాయి. సో ఐ థింక్ కోహ్లీ విషయం కానీ రోహిత్ విషయంలో కానీ మనం బెంగపడాల్సిన అవసరం లేదు. దే ఆర్ స్టిల్ గుడ్. ఇంకొన్ని మ్యాచ్ల పాటు కొన్ని సంవత్సరాలని మనం చెప్పలేం. డెఫినెట్గా వాళ్ళిద్దరూ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం. అంటే కోహ్లీ అభిమానుల్లో కావచ్చు, మిగతా వాళ్ళలో కావచ్చు, అసలు కోహ్లీకి ఎందుకు ఇంత డౌన్ఫాల్ వస్తుంది, ఎందుకు ఇంత కోహ్లీ రోజుకి పతనం అవుతున్నాడు అనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఇలా అట్లేం లేదు. మొన్న ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ చేశాడు. ఈ మధ్య ఏంటంటే స్పిన్ ఆడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. కొన్ని టెక్నికల్గా కొన్ని అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకుంటున్నాడు. అంటే ఎక్కడ మిస్ అవుతున్నాడు అనుకోవచ్చు కోహ్లీ? అదే ఇప్పుడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వీక్నెస్ మనకు కనిపించింది టెస్ట్ మ్యాచ్లో. ఆ వీక్నెస్ మనకి వన్ డేస్లో ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వన్ డేస్లో స్టంప్ లైనే ఎక్కువ వేస్తారు బౌలింగ్. సో వన్ డేస్లో అలాంటి బాధ ఉండదు. స్పిన్ ఆడడంలో వన్ డేలో ఏమైనా ఇబ్బంది పడతాడా? ఒకవేళ స్పిన్ ఆడడంలో వన్ డేలో కూడా అతను కనుక సెటిల్ అయితే ఐ థింక్ కోహ్లీ కూడా ఎదురు చూస్తారు, ఇలాంటి టైంలో ఛాలెంజ్ స్వీకరిస్తారు. సో అందరూ తన ఫినిష్ అయిపోయాడు అనుకున్నప్పుడు ఆ కసి వాళ్ళని దట్ బ్రింగ్స్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. సో ఐ థింక్ లెట్ us వెయిట్ అండ్ సీ. అండ్ రోహిత్ శర్మ నిన్న సెంచరీ దాటేశాడు నిన్నటి మ్యాచ్లో. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనం రోహిత్ శర్మ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా రోహిత్ శర్మ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో అతను అంత బాగా ఆడిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా అతను క్యాప్టెన్సీ కూడా చాలా బాగా చేస్తున్నాడు. సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కనుక ఫామ్లో వస్తే యంగ్స్టర్స్ అందరూ బాగా ఆడుతున్నారు. మన టీంలో శ్రేయస్ అయ్యర్ కానీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఈ తర్వాత అక్షర్ పటేల్ ఈజ్ పర్ఫార్మింగ్ ఎక్సెప్షనల్ వెల్. సో అతను ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగా ఆడుతున్నాడు. నెంబర్ 5లో వచ్చి అతను టీంకి చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్, T20 వరల్డ్ కప్లో కూడా ఆడాడు. సో ఇంత మంచి యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఈ సీనియర్స్ ఇద్దరు కనుక ఫామ్లోకి వచ్చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఖచ్చితంగా మన ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అంటే గిల్ ఆట తీరు గురించి మీరు ఏం చెప్తారు?
గిల్ కూడా టెస్ట్లో అంత బాగా ఆడకపోవడం చూసాం, కానీ ఇప్పుడున్న వన్డే సిరీస్లో అద్భుతంగా అతను పర్ఫామ్ చేశాడు. సో గిల్కున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే అతను 20s 30s క్రాస్ అయ్యాడంటే మీకు హీ విల్ మేక్ ఇట్ కౌంట్. అతను పెద్ద సెంచరీ ఏం చేస్తాడు, ఒక 80 70. సో గిల్ ఒక ఎండ్లో ఉండి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. చాలా మంచి టెంపర్మెంట్ ఉంది, అంత యంగ్స్టర్కి మంచి టెంపర్మెంట్ ఉంది. ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు కాబట్టి అతను ఒక సైడ్ ఉంటే మిగతా వాళ్ళు కాస్త అగ్రెసివ్గా ఆడి పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక యాంకర్ రోల్ ప్లే చేయడంలో గిల్ అంటే విరాట్ కోహ్లీకి భవిష్యత్తులో అతను వారసుడుగా అయ్యే అవకాశం మనకు అనిపిస్తుంది. సో శుభ్మన్ గిల్కి ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఈ ఆల్వేస్ ప్లేస్ లాంగ్ ఇన్నింగ్స్. టెస్ట్లో కానీ ఏ ఫార్మాట్లో అయినా పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు. సెటిల్ అయిన తర్వాత చాలామంది ఏంటంటే 20s 30s అవుట్ అయిపోతారు, కానీ శుభ్మన్ గిల్ ఒకసారి 20s 30s దాటాడంటే అతను ఒక పెద్ద నాక్ ఆడే ఒక మంచి టెంపర్మెంట్ ఉంది. కాబట్టి ఐ థింక్ శుభ్మన్ గిల్ ఈజ్ ఎ కీ మెంబర్ ఆఫ్ దిస్ టీమ్. అంటే ఎనీ మ్యాచ్ కొంతమంది ప్లేయర్స్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగబోతుంది, ఎవరు ఎక్కువగా ఆడతారు ఈ టీంకి అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా అభిమానుల్లో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఈ ట్రోఫీలో మన టీం నుంచి ది బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు, బాగా ఆడగలుగుతారు? అలా చెప్పడం చాలా కష్టం అండి, అది చాలా కష్టం. కానీ అన్నట్టుగా శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు ఈసారి చాలా కీలకం అవుతారు. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. అది అతను స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. అతను ఐ థింక్ దుబాయ్లోని ట్రాక్స్ అతని స్టైల్ ఆఫ్ ప్లేకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. శ్రేయస్ అయ్యర్ కూడా ఇటీవల కాలంలో కాస్త డౌన్లో ఉన్నాడు, అన్ని ఫార్మాట్స్ నుంచి ఇండియన్ టీంకి దూరం అయిపోయాడు. సో మళ్ళీ అతనికి అవకాశం వచ్చింది. అవకాశం కూడా ఎలా వచ్చిందంటే ఫస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీకి ఇంజరీ అవ్వడంతో లాస్ట్ మినిట్లో అతను టీంలోకి వచ్చాడు. అవకాశాన్ని అతను 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు, 2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో శ్రేయస్ అయ్యర్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళు చాలా ముఖ్యమైన ప్లేయర్స్. అలాగే అలాంగ్ విత్ రోహిత్ అండ్ కోహ్లీ కూడా. ఎందుకంటే మీకు వన్డేలు ఏమవుతుందంటే మీరు ఎవరైతే టాప్ 4లో ఆడతారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎక్కువ దే ఫేస్ నెంబర్ ఆఫ్ బాల్స్ కొంత సెటిల్ అయ్యి కాస్త పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన టాప్ 4 చాలా బాగా ఆడే అవకాశాలు నాకు అనిపిస్తుంది. ఓకే. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక హై వోల్టేజ్ మ్యాచ్. ఆ రోజు మొత్తం అందరూ ఆ డే కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. ఈసారి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళతో ఆడేది కూడా మనం ఉంది కాబట్టి అసలు ఎట్లా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ 2 టీమ్స్? అది ఒక రెవెంజ్ మ్యాచ్ అవుతుంది మనకి. ఎందుకంటే లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో జరిగింది, తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. 8 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత మనం అప్పుడు ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం. సో ఆ ఫైనల్ వరకు మనం బ్రహ్మాండంగా ఆడి మన ఫేవరెట్స్గా బరిలోకి దిగి ఫైనల్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా పాకిస్తాన్తో ఓడిపోయి ఆ టైటిల్ కోల్పోయాం. సో ఆ గాయం ఇప్పటికి కూడా పచ్చిగా ఉంది మన ప్లేయర్స్ అందరికీ. చాలామంది ఇప్పుడు బుమ్రాతో సహా చాలామంది ప్లేయర్స్ అప్పుడు ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. సో ఐ థింక్ ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అవుతుంది ఇండియాకి. సో పాకిస్తాన్ని ఛాంపియన్స్ ట్రోఫీలో 23rd రోజున మ్యాచ్లో ఓడించాలి. యూజువల్గా ఏంటంటే ఐసీసీ టోర్నమెంట్స్లో మనం పాకిస్తాన్ మీద ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. చాలా రేర్గా మనం ఓడిపోయిన సందర్భాలు, ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో మనం ఐ థింక్ ఐసీసీ టోర్నమెంట్లో నాకు తెలిసి అయితే ఎప్పుడు ఓడిపోలేదు వన్డే ఫార్మాట్లో వాళ్ళ చేతిలో, ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మినహాయిస్తే. సో ఐ థింక్ ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఎప్పుడు కూడా ఐసీసీ టోర్నమెంట్లో, వరల్డ్ కప్లో అయితే మనం వరుసగా ప్రతిసారి వాళ్ళని ఓడించడం అనేది చాలా రెగ్యులర్ ఫీచర్ అయిపోయింది. సో అట్లీస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే రకమైన రిజల్ట్. ఈవెన్ మ్యాన్ టు మ్యాన్ చూసుకున్నా కూడా వాళ్ళకంటే మన టీం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు దే ఆర్ ది హోస్ట్, కానీ మన మ్యాచ్ మనం దుబాయ్లో ఆడుతున్నాం. మనకి ఇండియాకి ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా విల్ బీ ప్లేయింగ్ ఆల్ దేర్ మ్యాచెస్ ఇన్ దుబాయ్. మీరు మిగతా టీమ్స్కి అడ్వాంటేజ్ లేదు. సో మనం దుబాయ్లో పాకిస్తాన్తో ఆడే ముందు ఆల్రెడీ మనం ఒక మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడి ఆ కండిషన్స్ బాగా అలవాటు పడి ఉంటాం. సో మనకు అది హోమ్ గ్రౌండ్ లాగా అవుతుంది. సో ఏ రకంగా చూసుకున్నా 23rd రోజున ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువ. అంటే దుబాయ్ పిచ్ కలిసి వస్తుంది అంటారా మీరు? డెఫినెట్గా, ఎందుకంటే మనం అన్ని మ్యాచ్లు అక్కడే ఆడుతున్నాం. మనం 3 గ్రూప్ మ్యాచ్లు అక్కడే ఆడుతున్నాం. ఒకవేళ సెమీస్కి వెళ్ళినా ఫైనల్కి వెళ్ళినా మనం అన్నీ అక్కడే ఆడతాం. మరి మిగతా ఏ టీంకి అడ్వాంటేజ్ లేదు. అంటే ఫర్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, మనం పాకిస్తాన్లో ఆడట్లేదు కాబట్టి మనం దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు ఆడుతున్నాం. దానివల్ల ఏంటంటే ఆ గ్రౌండ్, అదే గ్రౌండ్లో మనం అన్ని మ్యాచ్లు ఆడడం అనేది మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మిగతా వాళ్ళకి కొంచెం కొత్త అవుతుంది. సో సేమ్ గ్రౌండ్లో ప్లేయింగ్ ఆల్ ద మ్యాచెస్ ఇన్ ది సేమ్ గ్రౌండ్, ఏదో హోమ్ గ్రౌండ్ లాగా అయిపోతుంది మరి. సో దట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో టీం గెలిచినా గెలవకపోయినా రోహిత్ శర్మకి ఇంక ఇది లాస్ట్ మ్యాచ్, కెప్టెన్సీ బాధ్యతలు ఇంకొకరికి ఇస్తారు అని అంటున్నారు కదా, అసలు ఏంటి ఇవన్నీ సోషల్ మీడియా కాదనాలి. ఒకటైతే మనం అనుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఎప్పుడో 2027లో ఉంది. రోహిత్ శర్మ విల్ బి 40 బై దెన్. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టీంలో కంటిన్యూ అవడం అనేది కష్టం. ఎందుకంటే అతను నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడనప్పుడు అతను టీంలో పెట్టాల్సిన పరిస్థితి మనకేం కనబడట్లేదు. సో అలాంటప్పుడు యంగ్స్టర్ లైక్ శుభ్మన్ గిల్కి క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ నుంచి బహుశా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వెన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ప్లే ది నెక్స్ట్ వరల్డ్ కప్,
యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి. ఈ 2 ఏళ్లలో మనం అతని ప్లేస్లో మరొక ఓపెనర్ని గ్రూమ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి యశస్వి జైస్వాల్ ఉన్నాడు, అతను బహుశా 11లో ఆడకపోవచ్చు. శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ ఓపెన్ చేసినప్పుడు జైస్వాల్ రిజర్వ్స్ పరిమితం అవుతాడు. సో ఈ టోర్నమెంట్ తర్వాత వెన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ప్లే ది నెక్స్ట్ వరల్డ్ కప్, మీరు టీంలో కంటిన్యూ అవ్వడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. సో అది అతను రిటైర్ అయినా కాకపోయినా ఐ థింక్ అతను తప్పుకోవాల్సి ఉంటుంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎలాగైతే T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ తమ రిటైర్మెంట్ ప్రకటించారు, అలాగే ఇక్కడ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైట్ కంటిన్యూ. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫిట్గా ఉన్నాడు, 1 or 2 years యంగర్ దెన్ రోహిత్ శర్మ. కాబట్టి రోహిత్ శర్మ విషయంలో ట్రోఫీ గెలిచి ట్రోఫీ ఒక చేతిలో పట్టుకుని రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. అంటే హార్దిక్ పాండ్యాకి బాధ్యతలు ఇస్తారు, కెప్టెన్సీ బాధ్యతలు అని కూడా అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది? అది కూడా వార్తలు వస్తున్నాయి మనకి. హార్దిక్ పాండ్యాని యాక్చువల్గా T20 వరల్డ్ కప్లో మన వైస్ కెప్టెన్గా ఉన్నాడు. తర్వాత సడన్గా అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పించారు. మళ్ళీ అతను తెర మీదకి ఎలా వస్తాడో మనకు అర్థం కావట్లేదు. సో చూడాలి మరి హార్దిక్ పాండ్యాకి ఇస్తారా, శుభ్మన్ గిల్కి ఇస్తారా ఏంటంటే. హార్దిక్ పాండ్యాకి ఇస్తే టీం బెస్ట్గా ఉంటుందా, శుభ్మన్ గిల్కి ఇస్తే బెస్ట్గా ఉంటుందా? మీ అనాలిసిస్ ఏంటి ఇద్దరిట్లో? నా దృష్టిలో హార్దిక్ పాండ్యా కంటే కూడా శుభ్మన్ గిల్ ఇస్ రైట్ క్యాండిడేట్. హార్దిక్ పాండ్యా ఏంటంటే కొంచెం అతని యాటిట్యూడ్ కానీ ప్లేయర్స్తో అతను వ్యవహరించే తీరు, కొన్నిసార్లు అతను ఓవర్ అగ్రెసివ్గా కొంచెం మిగతా ప్లేయర్స్తో వ్యవహరించే తీరు అంత ఎఫెక్టివ్గా ఉండదేమో అని అనిపిస్తుంది నాకు. సో ఐ థింక్ శుభ్మన్ గిల్ ఈజ్ అ బెటర్ క్యాండిడేట్ దెన్ హార్దిక్ పాండ్యా నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఎందుకు హార్దిక్ పాండ్యాలో ఏం మైనస్ చెప్తారు మీరు? అదేనంటే అతను మిగతా సీనియర్ ప్లేయర్స్ విషయంలో కాస్త అతను దురుసుగా ప్రవర్తించడం, అది మనకు కనిపిస్తుంది. ఐపీఎల్లో కానీ మనం కొన్ని సందర్భాలు చూస్తుంది ఏంటంటే అతని మీద ఇంకో విమర్శ రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే వేరే ప్లేయర్స్ 50, 60, 100 చేసేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడు అనేది కూడా ఒక కొంచెం సెల్ఫిష్గా ఆడతాడు అన్నట్టుగా కూడా కొంత ఫీలింగ్ ఉంది జనరల్గా. ఇట్ మే బీ కరెక్ట్ ఆర్ మే నాట్ బీ కరెక్ట్. సో హార్దిక్ పాండ్యా విషయంలో హీఈస్ నాట్ ఏ పాపులర్ ప్లేయర్ అమాంగ్ ది టీమ్. ప్లేయర్స్ అందరికీ అంత పాపులర్ కాదేమో. సో టీంలో ఏంటంటే మీకు లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు టీంలో ప్లేయర్స్ అందరితో మీరు చాలా చక్కగా మ్యాన్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఆ మ్యాన్ మేనేజ్మెంట్లో అతను అంత ఎఫెక్టివ్ కాదేమో అని చెప్పి మాకు ఈవెన్ లాస్ట్ టైం చీఫ్ సెలెక్టర్ కూడా చెప్పాడు శుభ్మన్ గిల్కి ఎందుకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారంటే మాకు డ్రెస్సింగ్ రూమ్ రిపోర్ట్స్ అలా వచ్చినాయి. శుభ్మన్ గిల్ ఈజ్ ఎ బెటర్. అసలు ఏంటి డ్రెస్సింగ్ రూమ్ రిపోర్ట్స్ ఏంటి? ఇప్పుడు మొత్తం ఇదే వైరల్ అవుతుంది. అదే డ్రెస్సింగ్ రూమ్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరంటే మిగతా ప్లేయర్స్ ఇష్టపడుతున్నారు అనేది చాలా ముఖ్యం. సో కెప్టెన్ అనేవాడు ఒక స్కూల్ మాస్టర్ లాగానో లేకపోతే ఒక టీచర్ లాగానో ఉండకూడదు కదా. సో అది మెయిన్గా ఏంటంటే ఈ షుడ్ బి బిహేవింగ్ వెరీ వెల్ విత్ ఆల్ ద ప్లేయర్స్. అందరితో మంచిగా ప్రవర్తించే ఒక పరిస్థితి ఉండాలి. సో హార్దిక్ పాండ్యా అలాంటి విషయంలో కొద్దిగా వెనకబడి స్ట్రాటజీ కానీ అతను ఐపీఎల్లో కూడా టైటిల్ గెలిపించి పెట్టాడు. ఐపీఎల్లో అతని క్యాప్టెన్సీ చాలా బాగుంది, నో డౌట్. కానీ బట్ ఐ థింక్ కొన్ని క్వాలిటీస్ వల్ల అతన్ని కాస్త రేస్లో వెనకబడ్డాడేమో అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఒకవేళ గెలవకపోతే కోచ్గా గంభీర్ సిచ్యువేషన్ ఏంటి? చాలా కష్టం. గంభీర్ కంటిన్యూ కావడం కష్టం. ఎందుకంటే గంభీర్ వచ్చేంత వరకు మనం చాలా వరకు అంటే కొన్ని డిఫీట్స్ ఉన్నాయి కానీ ఓవరాల్గా అన్ని గెలుస్తూ వచ్చాం. కానీ హోమ్లో న్యూజిలాండ్తో ఓడిపోవడం, శ్రీలంకతో ఎన్నో సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ ఓడిపోవడం, బోర్డర్ గాస్కర్ ట్రోఫీలో చాలా అవమానకరమైన ఓటమి, ప్లస్ ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమి. సో అతను అన్ని ఫెయిల్యూర్సే అవుతాయి ఇక్కడ. ఇంగ్లాండ్తో సిరీస్ గెలిచినంత మాత్రం అది పెద్ద ముఖ్యంగా బయలటరల్ సిరీస్ ఆర్ నాట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఐ థింక్ గౌతమ్ గంభీర్ కంటిన్యూషన్ కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం రాణించకపోతే మన ప్లేస్ పోయినట్టేనా, టీమ్ ప్లేస్? ఛాంపియన్స్ ట్రోఫీలో మనం కనుక సరిగ్గా ఆడకపోతే ఐ థింక్ మన టీము నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా కొంచెం ఇబ్బంది పడాల్సింది. మన ప్లేస్ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు. ఓకే, అంటే సిరాజ్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? సిరాజ్ నీడ్స్ సమ్ రెస్ట్. ఎందుకంటే అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడు, కొద్దిగా అతని ఫామ్ కూడా డౌన్ ఉంది. సో ప్రస్తుతానికి అతను కొంత రెస్ట్ ఇస్తే టీంలో ఎప్పుడైతే మీరు స్థానం కోల్పోతారో మళ్ళీ మీరు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. సో ఆ రెస్ట్ కొన్నిసార్లు అది మేలే చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే అండి, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనకు చాలా తక్కువగా టైం ఉంది. మీరు ఫైనల్ ఏం చెప్తారు? ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతుంది మన టీం. విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తే ఐ థింక్ ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఫేవరెట్స్గా బరిలో దిగే అవకాశం ఉంది. బుమ్రా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. బుమ్రా లేకపోయినా కూడా మన టీం స్ట్రాంగ్గానే ఉంది.
వరుణ్ చక్రవర్తిని వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కనుక తీసుకోగలిగితే ఐ థింక్ మన బౌలింగ్ మరింత పదునుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. నిన్న జరిగిన మ్యాచ్ గురించి మీ అనాలిసిస్ అందించారు. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అసలు ఎవరు ఎలా ఆడతారో, అసలు ఎవరి సిచ్యువేషన్ ఏంటి, ఎవరు ఫామ్లో ఉన్నారో లేదని అన్ని చాలా విషయాలు కూడా అనాలిసిస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నిన్న జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ అయితే సెంచరీ దాటేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే ఫామ్ని కంటిన్యూ చేయాలి రోహిత్ శర్మ అని కోరుకుందాం. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి రావాలని మనందరం ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ ట్రోఫీ కోసం. ఇది వాల్టి అనాలిసిస్.